లాస్టింగ్ ఇంపాక్ట్. మనం ఎంతోమంది కలుస్తాం మన జీవితంలో, కానీ ఒక వ్యక్తి ఒక ఇంప్రెషన్ మన పైన ఉంటుంది. ఒక వ్యక్తిని చూసిన తర్వాత వాళ్ళ ప్రవర్తన వల్ల అదంతా. అది నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రిలో జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టినప్పుడు ఆ రోజు పవన్ అని వచ్చారు. ఐ థింక్ 3rd డే 4th డే. ఆ రోజు మేము మాట్లాడుకున్న విధానం, గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసాం, బయటకు వచ్చాం, మేము మాట్లాడుకున్నాం. ఆ రోజు ఆయన వచ్చి నన్ను పలకరించిన విధానం, మా కుటుంబానికి అండగా నిలబడిన విధానం నా జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటాను. దిస్ ఈజ్ మై అడ్వైస్ టు యూ ఆల్సో. మంచి రోజుల్లో అందరూ ఉంటారు, అన్నీ బాగా జరుగుతున్న సమయంలో అందరూ ఫోన్ చేస్తారు, అందరు ఇంటికి వస్తారు. కానీ అదే కష్టకాలాలు కుటుంబాన్ని కానీ మనకు వస్తే చాలా తక్కువ మంది మనతో అండగా నిలబడతారు. ఎవరైతే మనతో అండగా నిలబడ్డారో, కష్టకాలాల్లో ఎవరైతే మనకు అండగా నిలబడ్డారో వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న యువత అందరి పైన ఉంది. మీరందరూ అనుకోవచ్చు జీవితంలో కష్టాలు ఉండవు, మీరు ఇంకా యంగ్స్టర్స్. ఇక్కడ చాలామంది అండర్ ద ఏజ్ ఆఫ్ 20. యు ఆర్ స్టార్టింగ్ యువర్ జర్నీ. లైఫ్ ఇస్ ఎ జర్నీ. సో ఆ జర్నీలో ఈ టిప్ ఒకటి గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. సార్, హిందీలో దో భాయ్ దోనో తబాహి అంటారు కదా సార్, మీ ఇద్దరిని చూసి లిటరలీ ఇట్ ఫీల్స్ లైక్ డబుల్ ధమాకా. మే యువర్ బాండ్ ఆల్వేస్ రిమైన్ ద సేమ్.